హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో అండి. ఈరోజు వీడియోలో ఒక బ్యూటిఫుల్ లాంగ్ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మీతో షేర్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో అండి నేను బాడీ పార్ట్ని పూర్తిగా నెక్ని కట్ వర్క్ డిజైన్ చేసి, అలాగే బ్యాక్ నెక్ వచ్చేసి బోట్ నెక్ వచ్చి చిన్న డ్రాప్ కూడా వస్తుందండి. బాడీ పార్ట్ని పూర్తిగా రెడీ చేసి మీకు చూపిస్తాను ఎలా రెడీ చేసుకోవాలని. నెక్స్ట్ వీడియోలో ఫ్లేయర్ పార్ట్ ఉంటుందండి. ఫ్లేయర్ పార్ట్ని ఎలా యాడ్ చేసుకోవాలి అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే హ్యాండ్స్కి వచ్చేసండి సింపుల్ డిజైన్ కూడా నేను మీకు చెప్తాను. సో హ్యాండ్స్ డిజైన్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ వీడియోలో పూర్తిగా బాడీ పార్ట్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో 2 పార్ట్స్గా మీకు 2 to 3 పార్ట్స్గా మీకు ఈ ఫ్రాక్ కటింగ్ ఉంటుంది. సో కొద్దిగా ఈజీగా ఉంటుందండి. బాగా వీడియో కూడా లెంత్ పెరిగిపోతుంటే మీకు కూడా కన్ఫ్యూజన్గా ఉంటుంది. సో దానికోసం నేను 2 పార్ట్స్గా ఈ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. సో ఆల్ ఓవర్గా ఫ్రాక్ కటింగ్ కోసం అండి నేను ఇక్కడ 3.5 మీటర్ క్లాత్ తీసుకున్నానండి. సింపుల్ డిజైనర్ క్లాత్ అండి ఇది. అలాగే కాటన్ లైనింగ్ దీనికి తీసుకున్నాను. ఇది కూడా 3 మీటర్ క్లాత్ ఉందండి. కాటన్ లైనింగ్ 3 మీటర్ ఉంది. బాడీ పార్ట్ కటింగ్ ఫస్ట్ చేసుకుంటాను ఫ్రెండ్స్. సో బాడీ పార్ట్ కటింగ్ కోసం ఫస్ట్ నేను మెయిన్ ఫ్యాబ్రిక్ని పక్కన పెట్టుకున్నాను. బాడీ పార్ట్ కటింగ్ కోసం అండి ఫస్ట్ నేను లైనింగ్ని ఇక్కడ కట్ చేసుకుంటాను. కాబట్టి బాడీ పార్ట్ లెంత్ మనం ఇక్కడ తీసుకోవాలండి. అంటే ఫ్రాక్ ఫుల్ లెంత్ వచ్చేసి 55 ఇంచెస్ అండి. సో ఇక్కడ బాడీ పార్ట్ లెంత్ సెపరేట్గా అంటే బాడీ పార్ట్ అండ్ ఫ్లేయర్ పార్ట్ మనం సెపరేట్గా యాడ్ చేయాలి. కాబట్టి ఇక్కడ బాడీ లెంత్ నేను 14 ఇంచెస్ పెట్టుకుంటున్నానండి. సో 14లో 1 ఇంచెస్ ప్లస్ చేసుకుని ఇలాగ మనం డబల్గా ఫోల్డ్ చేసుకోవాలి. లెంత్ వైజ్ చేసుకుని కట్ చేసి ఇక్కడ క్లాత్ని తీసేయాలండి. సో ఇక్కడ నేను బాడీ లెంత్ కోసం క్లాత్ని సెపరేట్ చేసుకుని ఈ పార్ట్లో మనం బాడీ పార్ట్ని కట్ చేసుకోవాలి. కాబట్టి ఫస్ట్ లెంత్ వైజ్ డబల్ ఫోల్డ్ చేసుకున్నాను. తర్వాత విత్ వైజ్ మనం 4 ఫోల్డ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇలా చేసుకుంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి ఇందులో వచ్చేస్తుందండి. సో విత్ వైజ్ మనం ఎంతవరకు ఫోల్డ్ చేయాలి అంటే మనం ఫుల్ చెస్ట్ ఇక్కడ తీసుకోవాలి. ఫుల్ చెస్ట్ 34 ఇంచెస్ ఉంటే 34ని 4తో డివైడ్ చేస్తే 8.5 వస్తుంది. 8.5లో కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా మనం తీసుకుని దాంట్లో 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్ కోసం తీసుకోవాలి. అంటే పూర్తిగా నేను టోటల్గా ఇక్కడ ఇంచెస్ వరకు మనం ఇక్కడ ఫోల్డ్ చేసుకోవాలండి. ఇక్కడ బాడీ పార్ట్ లెంత్ 14 ఉంటే 15 దగ్గర మార్క్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. 15 దగ్గర ఆల్రెడీ నేను కట్ చేసుకున్నాను కాబట్టి పూర్తిగా పెట్టేసుకుంటాను. బ్యాక్ నెక్ 8 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకున్నానండి. అలాగే పైన 3 ఇంచెస్కి బోట్ షేప్ ఇవ్వడానికి ఒక మార్క్ చేశాను. బోట్ నెక్ ఉన్నప్పుడు అండి హాఫ్ ఆఫ్ ద షోల్డర్ పెట్టేసుకోవాలండి. మెజర్మెంట్ మీకు ఎంత షోల్డర్ ఉంటే దాన్ని హాఫ్ చేసి మీరు షోల్డర్ మార్కింగ్ చేసుకోవాలండి. సో ఈ మెజర్మెంట్కి 14 ఇంచెస్ షోల్డర్ మార్కింగ్ ఉందండి. సో 14ని హాఫ్ చేసి 7 దగ్గర మార్క్ చేసుకున్నాను. చెస్ట్ సైజ్ తక్కువ ఉంది కాబట్టి అండి 6.5 దగ్గర ఆర్మ్ రౌండ్ లెంత్ మార్కింగ్ చేసుకుని ఒక లైన్ డ్రా చేసుకున్నానండి. చేసుకుని ఒక రౌండ్ షేప్ ఇక్కడ ఇచ్చేసాను. ఫ్రంట్ ఆర్మ్ రౌండ్ కోసం 1 ఇంచెస్ లోపలికి నేను ఒక లైన్ డ్రా చేసుకుని లోపల నుంచి కూడా రౌండ్ మార్కింగ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనం ఆర్మ్ రౌండ్ని మార్క్ చేసుకోవాలండి. నెక్ బ్రాడ్ వచ్చేసి 4.5 ఇంచెస్ పెట్టుకున్నానండి. మీ నెక్ బ్రాడ్ని బట్టి మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ నేను బోట్ షేప్ ఇచ్చాను 3 ఇంచెస్కి. ఇచ్చిన తర్వాత కింద ఒక డ్రాప్ షేప్ నేను ఇలా ఇస్తున్నానండి. సో ఇలాగ ఒక డ్రాప్ మార్కింగ్ నేను చేసుకున్నానండి. చేసుకున్న తర్వాత మనం ఇక్కడ చెస్ట్ మార్కింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చెస్ట్ మెజర్మెంట్ వచ్చేసి ఫుల్ చెస్ట్ మెజర్మెంట్ ఇక్కడ పెట్టుకోవాలండి. సో 34 4th పార్ట్ 8.5 ఉంటే దాంట్లో 1/2 ఇంచెస్ ప్లస్ చేసుకుని 9 దగ్గర మార్క్ చేసుకున్నాను. అలాగే వెస్ట్ మార్కింగ్ అండి. వెస్ట్ వచ్చి 28 ఇంచెస్ ఉంటాయి అండి. ఇక్కడ నేను 7 దగ్గర వెస్ట్ మెజర్మెంట్ మార్కింగ్ చేసుకుని 1 ఇంచెస్ డాట్స్ కోసం ఎక్స్ట్రా పెడతానండి. పెట్టిన తర్వాత పైనుంచి ఇలాగా క్రాస్గా లైన్ డ్రా చేసుకున్నాను. అలాగే ఎక్స్ట్రా మార్జిన్ కూడా ఇక్కడ ఇచ్చేసాను ఫ్రెండ్స్. కొద్దిగా సైడ్కి రౌండ్ షేప్లో మీరు ఇక్కడ కట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇలాగ మీరు బాడీ పార్ట్ని మార్కింగ్ చేసుకుని కట్ చేసుకోవాలి. ఆర్మ్ రౌండ్ని ఒకసారి మెజర్ ఇక్కడ చేసుకోవాలండి. మీ ఆర్మ్ రౌండ్ మెజర్మెంట్ ఎంత ఉంటే దాని హాఫ్ ఇక్కడ మీకు చెస్ట్ మార్కింగ్ దగ్గరికి రావాలి. సో రన్నర్తో ఒకసారి మార్క్ చేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత ఇలాగా ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా బాడీ పార్ట్ కట్ చేసేసుకుంటున్నాను. చేసుకున్న తర్వాత అండి మనం ఇక్కడ ఒక చిన్న కట్ పెట్టుకోవాలి. చెస్ట్ మార్కింగ్ దగ్గర వెస్ట్ దగ్గర కూడా చిన్న కట్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ షోల్డర్ మార్కింగ్ దగ్గర కట్ పెట్టుకుంటున్నానండి. పెట్టుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని నేను ఫస్ట్ బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకుంటాను. సో ఇక్కడ చూడండి మార్కింగ్ నాకు కనిపిస్తుంది కాబట్టి బ్యాక్ పార్ట్ దగ్గర ఒక డ్రాప్ షేప్ ఇస్తూ ఇలాగా మార్క్ చేసుకుంటున్నాను. చేసుకుని బ్యాక్ పార్ట్ నెక్ని నేను కట్ చేసేసుకుంటాను ఫ్రెండ్స్. సో ఇలా మనం మార్కింగ్ చేసుకుని బ్యాక్ పార్ట్
తీసేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలండి. సో ఫ్రంట్ పార్ట్ ఫస్ట్ నేను డీప్ తీస్తున్నానండి ఆర్మ్ రౌండ్ దగ్గర. తీసిన తర్వాత ఇక్కడ మార్కింగ్ ఉంది కాబట్టి నేను దీన్ని ఆపోజిట్లో ఫోల్డ్ చేసి మీకు చూపిస్తాను. సో ఆపోజిట్లో ఫోల్డ్ చేశానండి. చేసిన తర్వాత మనం ఫస్ట్ ఇక్కడ బోట్ నెక్ కోసం 3.5 పై నుంచి 3.5 దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఫ్రెండ్స్. 3.5 దగ్గర మార్క్ చేసుకుని ఇక్కడ ఒక బోట్ షేప్ ఇవ్వాలండి ఫస్ట్. తర్వాత అక్కడి నుంచి కిందకి ఒక 1 ఇంచెస్ కిందకి, అంటే 3.5 కన్నా ఒక 1 ఇంచెస్ కిందకి ఇంకొక మార్కింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అంటే 4.5 దగ్గర ఇంకొక మార్కింగ్ చేసుకున్నాను. సో పూర్తిగా నెక్ రౌండ్కి 1 ఇంచెస్ గ్యాప్లో మనం పూర్తిగా రౌండ్గా ఇక్కడ రౌండ్ మార్కింగ్ చేసుకోవాలండి. సో ఇది కూడా మనకి బోట్ షేప్లోనే వస్తుందండి. సో ఈ 2 లైన్స్ ఏదైతే నేను డ్రా చేశాను కదా ఒక రౌండ్ షేప్లో, ఈ 2 లైన్స్ మిడిల్లోనే మనం కర్వ్ షేప్ని ఇవ్వాలండి. సో చూడండి, ఇలా నేను బోట్ నెక్ ఫస్ట్ మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇలా మనకి ఉంటుంది. ఏదైతే హోల్ డ్రాప్ది నేను మార్కింగ్ చేసుకున్నాను కదా ఆ మార్కింగ్ని ఇగ్నోర్ చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ నేను ఓన్లీ ఆ 2 మార్కింగ్స్ ఏదైతే చేసుకున్నాను రౌండ్ షేప్లో అదే ఒకసారి చూడండి మీరు. ఇక్కడ నేను మిడిల్లో ఒక లైన్ డ్రా చేసుకున్నాను. అక్కడ నుంచి నేను ఈ 2 లైన్స్ ఏదైతే ఉంది దాని మిడిల్లో ఇలాగా రౌండ్గా షేప్ ఇస్తున్నానండి. సో చాలా సింపుల్గా మనం చేతితోటి ఇలాగా ఒక రౌండ్ షేప్ ఇక్కడ ఇచ్చేయొచ్చండి. సో బయటికి రాకుండా మనం కరెక్ట్గా మిడిల్లోనే ఇలాగా షేప్ ఇవ్వాలండి. సో మీకు చేత్తో మీరు వేసుకోలేకపోతే ఏదైనా కాయిన్ మీ దగ్గర ఉంటే కాయిన్తో కూడా మీరు కాయిన్ హెల్ప్తో కూడా ఇలాగా రౌండ్ షేప్ ఇవ్వచ్చండి. మిడిల్లో వచ్చేలాగే చూసుకోవాలి. సో ఇలా మనం బోట్ నెక్కి మార్కింగ్ చేసుకున్న తర్వాత డబల్గా ఫోల్డ్ చేసుకున్నానండి ఫస్ట్ నేను. చేసుకుని పైన లైన్ ఏదైతే బోట్ నెక్ ఉంది కదా ఆ బోట్ నెక్ని ఫస్ట్ నేను ఇక్కడ కట్ చేసేసుకుంటాను. ఇలా కట్ చేసిన తర్వాత ఏదైతే కర్వ్ మార్కింగ్ చేసుకున్నాను కదా అది కూడా నేను పూర్తిగా కట్ చేసుకుంటాను ఫ్రెండ్స్. సో ఆ లైన్ క్రాస్ అవ్వకుండా మీరు కొంచెం నీట్గా ఇలాగా కర్వ్ షేప్ని కట్ చేసుకోండి. సో పూర్తిగా ఇలాగా బాడీ పార్ట్ నెక్ని కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మీకు షేప్ ఉంటుందండి. సో దీన్ని మనం బ్రిక్ పట్టి మనం కట్ చేసుకోవాలండి. సో ఇక్కడ ఫస్ట్ నేను బ్యాక్ పార్ట్ నెక్ని కూడా ఇక్కడ కట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో బ్యాక్ పార్ట్లో నేను ఏ షేప్ అయితే డ్రాప్ షేప్ ఇచ్చింది కదా ఆ డ్రాప్ నెక్ని కూడా నేను కట్ చేసుకుని దీన్ని కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టుకుని కట్ చేసుకుంటాను ఫ్రెండ్స్. స్లీవ్ కటింగ్ కూడా డిజైన్ పెట్టానండి. సో ఆ స్లీవ్ కటింగ్ మీరు నెక్స్ట్ వీడియోలో ఒకసారి చూడండి ఫ్రెండ్స్. చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోలో అయితే నేను ఓన్లీ బాడీ పార్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మీకు ఎక్కడైనా డౌట్ వస్తే ఫ్రెండ్స్ మీరు తప్పకుండా కామెంట్ సెక్షన్లో అడగొచ్చు. సో ఈ స్లీవ్ కటింగ్ నేను మీకు చెప్తాను తర్వాత. సో ఇది స్లీవ్ కటింగ్ కోసం నేను ఇక్కడ ఫోల్డ్ చేశానండి. సో ఈ బాడీ పార్ట్ కట్ చేయడానికి మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా 4 ఫోల్డ్ చేసుకుని పెట్టుకున్నానండి. పెట్టుకుని బాడీ పార్ట్ని తీసుకొచ్చి ఇక్కడ నేను మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసుకుంటాను. సో ఎలా స్టిచ్ చేసుకోవాలో అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్ దగ్గర కూడా ఎలా స్టిచ్ చేయాలి అంతా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో చూడండి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ నెక్ ఎలా కటింగ్ చేసుకోవాలి, అలాగే మీరు బక్రంని యాడ్ చేసుకోవాలి. సో చూడండి ఇక్కడ నేను డబుల్ ఫోల్డ్ బక్రం పీస్ ఇక్కడ తీసుకున్నాను ఫ్రెండ్స్. తీసుకున్న తర్వాత ఇలా మనం నీట్గా సెట్ చేసుకుని పెట్టుకోవాలి. దానిపైన బాడీ పార్ట్ నెక్ని మనం ఇలాగా ఫోల్డెడ్ సైడ్ టు ఫోల్డెడ్ సైడ్ ఇలాగా కలిపి పెట్టుకోవాలండి కరెక్ట్గా. సో ఈక్వల్గా నేను ఇక్కడ కలిపి పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. పెట్టుకున్న తర్వాత ఏదైతే కర్వ్ షేప్ అంతా ఉంది కదా నెక్కి ఆ షేప్ అంతా మనం ఈ బక్రం పైన డ్రా చేసుకోవాలండి. కదా పూర్తిగా కర్వ్ షేప్ దగ్గర నేను డ్రా చేసుకున్నాను బక్రం పైన. చేసుకున్న తర్వాత మనం బాడీ పార్ట్ని తీసేయాలండి. తీసేసి 1 and 1.5 ఇంచెస్ గ్యాప్ వరకు ఇలాగా బక్రంని అవుట్ సైడ్ కట్ చేసుకోవాలండి. చేసుకుని ఈ కర్వ్ షేప్ ఏదైతే డ్రా చేశానో అది కూడా నేను ఇక్కడ కట్ చేసుకుంటున్నానండి. కొద్దిగా ఈజీ ప్రాసెస్ అండి ఇది, ఎక్కువగా మీరు ఇబ్బంది పడక్కర్లేదు దీనికి. సో ఇలా పూర్తిగా కర్వ్ షేప్ని ఇక్కడ కట్ చేసేసుకుంటున్నాను. ఇలా ఉంటుందండి మీకు ఫ్రంట్ పార్ట్ నెక్ కటింగ్. సో బ్యాక్ పార్ట్ కూడా సేమ్ ప్రాసెస్ అండి. ఫోల్డెడ్ సైడ్ టు ఫోల్డెడ్ సైడ్ మనం ఇలా బక్రంని కట్ చేసుకుని
దీనిపైన బాడీ పార్ట్ని తీసుకొచ్చి ఈక్వల్గా ఇలాగా సెట్ చేసుకుని పెట్టుకోవాలండి. పెట్టుకుని ఏదైతే నేను కటింగ్ చేసుకున్నాను కదా నెక్ని, ఆ నెక్ కటింగ్ మనం బక్రం పైన మార్కింగ్ చేసుకోవాలండి. చేసుకుని 1 ఇంచెస్ బయట నుంచి మనం ఈ బక్రం పీస్ని కూడా కట్ చేసుకోవాలి. సో ఫస్ట్ నేను ఈ లైన్ పైన కటింగ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత బయట నుంచి కూడా 1 ఇంచెస్ నేను ఇక్కడ కట్ చేసుకుంటాను. సో ఇలాగా మనం బక్రం ప్యాటర్న్ని కట్ చేసుకున్న తర్వాత దీన్ని మనం కాటన్ లైనింగ్ పైన యాడ్ చేసుకోవాలండి. సైడ్ పార్ట్ అంతా ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకుని అటాచ్ చేసుకుని ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నానండి. తీసుకుని దానిపైన ఇలాగ లైనింగ్ని ఇలా సెట్ చేసి పెట్టాను. పెట్టిన తర్వాత పూర్తిగా రౌండ్గా నేను మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ని అటాచ్ చేసుకుంటాను. నెక్ దగ్గర కూడా మనం ఏదైతే కర్వ్ షేప్ ఉంది ఆ కర్వ్ షేప్ని అటాచ్ చేసుకోవాలండి మెయిన్ ఫ్యాబ్రిక్కి. అలాగే బ్యాక్ పార్ట్ కూడా సేమ్ ప్రాసెస్ అండి. మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ని అటాచ్ చేసుకోవాలి. నెక్ దగ్గర కూడా మీరు స్టిచ్ చేసుకోవాలండి. 1/2 ఇంచ్ మార్జిన్ని వదులుతూ స్టిచ్ చేసుకోవాలి. సో చూడండి ఇక్కడ నేను అటాచ్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్. సో ఇలాగ అటాచ్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను. చూడండి ప్యాటర్న్ కూడా నేను రెడీ చేసుకున్నాను. సైడ్ 1/2 ఇంచ్ క్లాత్ని ఫోల్డ్ చేసుకుని రెడీ పెట్టుకున్నాను. చూడండి ఇక్కడ కుట్టు నేను లైనింగ్ పైన ఈ కర్వ్ షేప్లో ఇలాగా స్టిచ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. పూర్తిగా నెక్కి ఇలా స్టిచ్ చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు నెక్ దగ్గర మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉంది ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అదంతా కట్ చేసి తీసేస్తాను నేను. సో నెక్ దగ్గర కూడా నేను స్టిచ్ చేశాను కాబట్టి పూర్తిగా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసేస్తున్నాను నేను. చేసిన తర్వాత అండి మనం దీనికి నెక్కి బక్రంని యాడ్ చేసుకోవాలి. సో బ్యాక్ పార్ట్ కూడా సేమ్ ప్రాసెస్ అండి. సో ఇక మిడిల్లో నేను ఒక కట్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. పెట్టుకుని తర్వాత బక్రంని కూడా నేను కాటన్ లైనింగ్ పైన అటాచ్ చేసుకున్నాను కాబట్టి మిడిల్లో నేను ఏదైతే కాటన్ క్లాత్ ఉంది కదా ఎక్స్ట్రా అదంతా కట్ చేసి తీసేస్తున్నాను. ఇలా మనం తీసిన తర్వాత ఈ ప్యాటర్న్లో కూడా మిడిల్లో ఒక కట్ పెట్టుకోవాలండి. పెట్టుకుని ఈ ఏదైతే బాడీ పార్ట్ మిడిల్ కట్ అండ్ ఈ ప్యాటర్న్లో మిడిల్ కట్ని మ్యాచ్ చేసి ఇక్కడ పినప్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చేసుకుని నెక్ రౌండ్కి ఈ బక్రం ప్యాటర్న్ని సెట్ చేసి పినప్ చేసుకోండి. పూర్తిగా పినప్ చేసుకుని తర్వాత మీకు స్టిచ్ చేసేటప్పుడు ఎక్కువగా ఇబ్బంది ఉండదండి. ఈజీగా స్టిచ్చింగ్ అనేది అవుతుంది. సో చేసుకున్న తర్వాత మనం బక్రం వైపు కుట్టు వేయకూడదండి. ఆపోజిట్కి తిప్పి లైనింగ్ పైన ఒక 1/2 ఇంచ్ లేకపోతే ఒక 1/2 ఇంచ్ మార్జిన్ని ఇస్తూ ఈ కర్వ్ షేప్ అంతా స్టిచ్ చేసుకోవాలండి. సో బ్యాక్ పార్ట్ కూడా సేమ్ ప్రాసెస్ ఫ్రెండ్స్. ఇక్కడ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసి తీసేస్తున్నాను. ఇక్కడ కూడా నేను ఏదైతే ప్యాటర్న్ని రెడీ చేసుకున్నానో ఆ ప్యాటర్న్ని ఏదైతే బాడీ పార్ట్ నెక్ ఉంది కదా నెక్కి పినప్ చేసుకుని అటాచ్ చేసుకుంటాను ఫ్రెండ్స్. సో ఇక్కడ కూడా సేమ్ అండి. మిడిల్లో నేను కట్ పెట్టుకున్నాను. మిడిల్లో కట్ పెట్టుకుని మిడిల్లో మార్క్ చేసుకుని ఇక్కడ ప్యాటర్న్ మిడిల్లో కూడా చిన్న కట్ పెట్టుకుని దీన్ని ఈక్వల్గా ఇక్కడ నెక్కి సెట్ చేసి పెట్టుకుంటున్నాను. పినప్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు కూడా బక్రంని యాడ్ చేసేటప్పుడు మీరు బాడీ పార్ట్ పైన స్టిచ్ పడేలా చూసుకోవాలి. బక్రం వైపు స్టిచ్ చేయకూడదండి. మీకు ఎగ్జాక్ట్గా నెక్ ప్యాటర్న్ రావాలి అనుకుంటే మీరు బాడీ పార్ట్ని ఇదిగోండి బ్యాక్కి తిప్పుకొని ఇక్కడ ఒక 1/2 ఇంచ్ మార్జిన్ని ఇస్తూ స్టిచ్ చేసుకోండి. బక్రం కూడా అటాచ్ అయిపోతుందండి. పినప్ ఆల్రెడీ చేస్తారు కాబట్టి మీకు బక్రం కూడా ఈజీగా అటాచ్ అవుతుంది. ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్ అండి. నేను ఆల్రెడీ స్టిచ్ ఇక్కడ చేసేసి మీకు చూపిస్తున్నాను. పూర్తిగా నెక్కి స్టిచ్ చేసేసానండి నేను. చేసిన తర్వాత నేను ఇక్కడ రౌండ్ షేప్ ఏదైతే ఉంది ఆ రౌండ్ షేప్ దగ్గర చిన్న కట్ ఇక్కడ పెట్టుకుంటున్నాను. అలాగే కార్నర్ షేప్ ఏదైతే ఉంది కార్నర్ దగ్గర కుట్టు వేస్తాం కదా అక్కడ కూడా చిన్న కట్ పెట్టుకుంటున్నామండి. సో ఇలా కట్ పెట్టుకునేటప్పుడు థ్రెడ్ కట్ అవ్వకుండా చూసుకోవాలండి. సో ఇలా నేను పూర్తిగా కట్ పెట్టుకున్నాను కాబట్టి చాలా ఈజీగా మనకి ఈ బక్రం అనేది తిరుగుతుందండి. సో చూడండి నేను ఇక్కడ ఏది నెక్ ప్యాటర్న్ని ఐరన్ చేయనండి. ఐరన్ చేయకపోయినా మీకు చాలా ఫినిషింగ్ లుక్ అనేది ఇక్కడ వస్తుంది. సో చూడండి ఫ్రంట్ పార్ట్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఇక్కడ ఫినిషింగ్గా రెడీ అవుతుందండి. సో చూసారు కదా ఫ్రంట్ పార్ట్ నెక్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. అలాగే బ్యాక్ పార్ట్ కూడా సేమ్ ప్రాసెస్ మనం చేయాలండి. సో ఇక్కడ మిడిల్లో ఒక మార్క్ చేసుకుని అక్కడ నుంచి 3.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని నేను డాట్స్ కోసం కూడా మార్కింగ్ చేసుకున్నానండి. బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్లో కూడా మనం డాట్స్ ఇక్కడ వేసుకోవాలి. సో సేమ్ ప్రాసెస్ అండి. చిన్న కట్ ఇక్కడ బ్యాక్ పార్ట్ నెక్ కూడా రౌండ్ నెక్కి చిన్న కట్ పెట్టుకోవాలి. కార్నర్లో ఒక కట్ పెట్టుకోవాలి.
పెట్టుకుని తర్వాత ఈ బక్రంని కూడా చాలా ఈజీగా మనం బ్యాక్ వైపుకి తిప్పేసుకోవచ్చు. సో ఈ కార్నర్ని కొద్దిగా తీసుకోవాలండి. ఎక్స్ట్రాగా క్లాత్ ఉంటే కొద్దిగా కట్ చేసేసి ఈ కార్నర్ని షార్ప్గా మనం తీసుకోవాలి బయటికి. సో ఇక్కడ కూడా నెక్ బ్యాక్ పార్ట్లో కూడా నేను నెక్ రెడీ చేసేసుకున్నాను ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్లో కూడా మనం డాట్స్ వేసుకోవాలండి. ఇక్కడ బ్యాక్ పార్ట్లో నేను చిన్న బటన్ పెడతాను ఫ్రెండ్స్. ఇక్కడ చిన్న లూప్ పెట్టి బటన్ని యాడ్ చేస్తాను. సో ఇక్కడ కూడా డాట్స్ పెట్టుకున్న తర్వాత మీకు చూపిస్తాను నేను. ఫ్రెండ్స్ నేను డాట్స్ కూడా వేసేసుకున్నానండి ఫ్రంట్ పార్ట్లో. అలాగే బ్యాక్ పార్ట్ నెక్ని కూడా ఇక్కడ ప్రిపేర్ చేసుకుని డాట్స్ కూడా వేసుకున్నానండి. సో డాట్స్ కూడా ప్రిపేర్ చేసుకున్నాను. అలాగే స్లీవ్ కూడా నేను మీకు డిజైన్ చూపిస్తున్నాను. సో ఈ డిజైన్లో నేను స్లీవ్ కటింగ్ చేసుకున్నానండి. సో ఇది నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా చేశాననేది. సో ఆ స్లీవ్ని కూడా నేను ఇక్కడ జాయింట్ చేసుకుంటాను. సో ఫస్ట్ నేను బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ షోల్డర్ని అటాచ్ చేసుకుంటాను ఫ్రెండ్స్. సో ఇక్కడ షోల్డర్ని అటాచ్ చేసుకున్న తర్వాత స్లీవ్ని సింపుల్గా స్లీవ్ ఎలా అయితే జాయింట్ చేస్తామో అలాగా స్లీవ్స్ని జాయింట్ చేసేసుకోవాలండి. చేసుకున్న తర్వాత మనకి ఇలాగా రెడీ అవుతుందండి బాడీ పార్ట్. ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ అండ్ స్లీవ్ కూడా ఇక్కడ మనం యాడ్ చేసేస్తాం కాబట్టి ఇలా మనకి లుక్ ఉంటుంది. సో స్లీవ్ కటింగ్ కూడా మీరు తప్పకుండా చూడండి ఫ్రెండ్స్, చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ స్లీవ్ కటింగ్ కూడా. సో బ్యాక్ పార్ట్ ఇలాగా డ్రాప్ వచ్చి ఇక్కడ బటన్ వస్తుందండి. సో ఇప్పుడు సైడ్ మీరు కార్నర్లో ఒక కుట్టు వేసుకోవాలండి. అంటే బాడీ పార్ట్ పూర్తిగా రెడీ చేసుకుంటే మీకు ఫ్లేర్ పార్ట్ కటింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఫ్లేర్ పార్ట్ కటింగ్ అయిపోతుందండి. సో అది కూడా మెజర్మెంట్స్ తోటే చెప్తాను కాబట్టి మీకు చాలా క్లియర్గా అర్థమవుతుందండి. ఏమైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో ఒకసారి అడిగితే నెక్స్ట్ వీడియోలో ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయడానికి చేస్తానండి. సో ఇలా మీరు బాడీ పార్ట్ని రెడీ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో స్లీవ్ కటింగ్ అండ్ ఫ్లేర్ కటింగ్ చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.